మన జిల్లా మన వార్తలు ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును అధికారికంగా త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మంగళవారం సాయంత్రం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రాజెక్టు అధికారులు, పోలీసు అధికారులతో కలిసి ప్రాజెక్టుని సందర్శించారు. అనంతరం ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల్లోకి వస్తున్న భారీ వర్షాల వల్ల ఎగువ నుండి ఎంత క్యూసెక్ల నీరు వస్తుంది, ఎంత నీటిని దిగువకు విడుదల చేస్తున్నారనే వివరాలని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వరదల వల్ల ఎక్కడా కూడా ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రారంభించలేదని, త్వరలోనే ప్రాజెక్టుకు వచ్చే రహదారిని మరమ్మతులు పూర్తి చేసి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ప్రాజెక్టుకు వచ్చే పర్యాటకుల కోసం విశాలమైన పార్కును ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రాబోయే 2-3 రోజుల్లో అధిక వర్షాలు పడనున్నాయని, ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న నీటి ప్రవాహంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామన్నారు. గతంలో వరదల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఇప్పుడు ఎలాంటి సంఘటనలు జరగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు భారీ వర్షాల వల్ల పడుతున్న ప్రాంతాల్లో ప్రజలకి ధైర్యం చెప్పడంతో పాటు అధికారులని ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని సూచిస్తున్నట్లు తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతాలని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువ నుండి వస్తున్న నీటిని 32 గేట్ల ద్వారా 5 లక్షల క్యూసెక్ల పైగా దిగువకు విడుదల చేస్తున్నామన్నారు. ఎగువనున్న ధర్మపురితో పాటు ఇతర ప్రాంతాలకి ఇబ్బందులు ఎదుర్కోకుండా చూస్తున్నామన్నారు. మహారాష్ట్రలో పడే వర్షాల వల్ల ఎగువనున్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి దిగువనున్న మేడిగడ్డ వరకు వరద ప్రవాహంతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుందన్నారు. రాబోయే 2-3 రోజుల్లో కూడా అధిక వర్షాల వల్ల ఎగువ ప్రాంతం నుంచి వచ్చే నీటి ప్రవాహానికి సంబంధించి మరి అధికారులందరూ కూడా వచ్చి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలనే ఒక ప్రయత్నం, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ముందస్తు జాగ్రత్త చర్యలను తీసుకోవటం మా ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. ఒక ప్రక్కన ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, సహచర ఇతర మంత్రివర్గ సహచరులందరూ కూడా భారీ వర్షాలు పడతా ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు ధైర్యం చెప్పడానికి, అదేవిధంగా అధికార యంత్రాంగం అంతా కూడా ఫీల్డ్ లెవెల్లో ఉండాలని సూచించటం, ఎక్కడైతే ఎమర్జెన్సీ పరిస్థితులు ఏర్పడతాయి అని అనుకున్నప్పుడు ప్రజలకు చేరువలో అధికార యంత్రాంగాన్ని ఉంచి వెనువెంటనే ఏర్పాట్లు చేస్తూ గోదావరి పరిహారిక ప్రాంతానికి సంబంధించిన గ్రామాలని అప్రమత్తం చేస్తూ వారందరినీ కూడా సెన్సిటైజ్ చేస్తూ అప్రమత్తంగా ఉండాలని వారు సహకారాన్ని కోరుతూ ఈరోజు మేము ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాన్ని చేయడానికి వచ్చాం. ఈరోజు శ్రీపాద ఎల్లంపల్లికి సంబంధించిన లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని ఇంట్లో వాటర్ వస్తూ ఉన్నాయి, ఆ ఇన్ఫ్లో వాటర్కి సంబంధించి ఎన్ని అవుట్ఫ్లోకు వదులుతూ ఉన్నారు, కాన్స్టాంట్గా అంటే పరిహారిక ప్రాంతాల గ్రామాలను దృష్టిలో పెట్టుకొని పైన నుంచి వచ్చే వరదకు సంబంధించి ఎన్ని క్యూసెక్స్ వదలాలి అనే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని వదులుతూ ఉన్నారు. ఇప్పుడు శ్రీపాద ఎల్లంపల్లిలో దాదాపు 14.7 TMC నీటి నిల్వను, ఇంకా పైనుంచి వచ్చే ప్రవాహాన్ని వెనువెంటనే ఎంత వస్తే అంత వదిలే కార్యక్రమం పెట్టుకున్నారు. 20 లక్షల క్యూసెక్లు, ఈ 20 లక్షల క్యూసెక్స్కి సంబంధించి ఇప్పుడు 5 TMC క్వశ్చన్ ఉంది. సో ప్రణాళిక సిద్ధం చేసుకొని ఎవరికి కూడా ఇబ్బంది రాకుండా పైనున్న ధర్మపురి కానీ ఇంకా పైనున్న ప్రాంతాలు కానీ ఆ వరదకు సంబంధించి అటు మహారాష్ట్రలో పడే వర్షాలు, అక్కడ వరదను దృష్టిలో పెట్టుకొని SRSP నుంచి కింద ప్రాంతం వరకు కూడా అటు మేడిగడ్డ దాటి అటు ప్రాంతానికి కూడా కింద వరకు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా, మరి ప్రయత్నంలో లోపం లేకుండా, మానవ ప్రయత్నంలో లోపం లేకుండా, అధికార యంత్రాంగానికి సంబంధించి చేస్తూ ఉన్న ప్రయత్నానికి లోపం లేకుండా మా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటూ ఉంది. ఈరోజు ఈ ఎల్లంపల్లికి సంబంధించి శ్రీపాద ఎల్లంపల్లికి సంబంధించి కూడా ఇంకొద్దిగా
పనులు మిగిలి ఉన్నాయి. దానికి ఈ రోడ్కు సంబంధించింది కానీ ఇంకా ముందు చేపట్టాల్సిన కొన్ని సివిల్ వర్క్స్ ఉన్నాయి. దాన్ని చేపట్టి కూడా ఆనాడు మేము కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ని సంకల్పించి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి దాదాపు 99.9% మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఈనాటి వరకు కూడా దీని ప్రారంభానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం చేయలేదు. మా శాసనసభ్యులు కోరిన ప్రకారం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇది కూడా ప్రారంభోత్సవం చేస్తాం. ఈ ప్రాంతంలో రామగుండానికి సంబంధించి ఇక్కడున్న ఈ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని మా రాజ్ ఠాకూర్ గారు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇక్కడ టూరిజం కేంద్రంగా పెద్దగా చేయాలని 70 ఎకరాలు పై చిలుకు అటువైపు ఉన్నదాన్ని ఒక టూరిజం కేంద్రంగా చేయాలని వారి ఆలోచన చెప్పారు. ఈ మధ్యలోనే మేము టూరిజంకు సంబంధించిన కన్సల్టెంట్స్ని పిలిచి దాని వయబిలిటీని కూడా ఆలోచన చేసి మరి ఇక్కడ టూరిజం కూడా ఏ విధంగా అప్రోచ్ చేయొచ్చు అనే ఆలోచన చేసి దాని పరంగా ముందుకెళ్లడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లాలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెర్రబెల్లి రఘునందరావు పిలుపునిచ్చారు. మంగళవారం బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి ఇప్పటికే పార్టీ శ్రేణులకు శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. దేశంలోనే తొలి సభ్యత్వాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీకరించారని చెప్పారు. ప్రపంచంలో జాతీయ పార్టీ హోదాలో అత్యధిక సభ్యత్వ నమోదు కలిగిన పార్టీ అంటే బీజేపీ అని ఆయన గుర్తు చేశారు. గత పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణలో ఆశించిన స్థాయిలో ఓట్లు వచ్చాయని అన్నారు. తెలంగాణతో కూడా మంచిర్యాల జిల్లాలో కూడా పార్టీని గ్రామ స్థాయిలో పటిష్టం చేయాలని కోరారు. భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమము నిన్న అధికారికంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మొదటి సభ్యత్వం తీసుకొని నిన్న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సభ్యత్వ నమోదు కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి చేపడుతుంది. భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు అనేది వేరే పార్టీల లాగా ఏదో ఇస్తామని చెప్పి సభ్యత్వం చేయించము. అందరూ కూడా స్వచ్ఛందంగా సభ్యత్వం చేయిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో 75 లక్షల ఓట్లు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి రావడం జరిగింది. దాదాపు కాంగ్రెస్ పార్టీ కంటే కొంచెమే తక్కువ. మన మంచిర్యాల జిల్లాలో దాదాపు 1,40,000 ఓట్లు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి వచ్చింది. ఇదే జోష్ తోటి రాబోయే నెల రోజులలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మంచిర్యాల జిల్లాలో పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఇప్పటికే దీనికి సంబంధించిన సమావేశాలు, కార్యశాలలు ఏర్పాటు చేసుకుని ఒక పక్క ప్రణాళిక ప్రకారం అతిపెద్ద ప్రపంచంలోనే ఏదైతే అతిపెద్ద రాజకీయ పార్టీ ఉందో దీన్ని తెలంగాణలో కూడా మన మంచిర్యాల జిల్లాలో కూడా అతిపెద్ద రాజకీయ పార్టీగా ఏర్పడి రాబోయే రోజులలో స్థానిక సంస్థ ఎన్నికలు కావచ్చు, ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలలో కూడా భారతీయ జనతా పార్టీ గెలుపు కొరకు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది ఒక పునాదిలాగా ఏర్పడుతుంది. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అందరూ కూడా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని 8800002024 8800002024 ఈ నంబర్కి మిస్డ్ కాల్ ఇచ్చి అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం చేయించుకోవాలి. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ మిమ్మల్ని అందరినీ కూడా భారతీయ జనతా పార్టీలో చేరాల్సిందిగా అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. వర్గాల ప్రభావం గనుల్లో కొత్త మిషన్ల మిగింపు ఆలస్యం కావడంతో శ్రీరాంపూర్ ఏరియాలోని ఓపెన్ కాస్ట్లు అండర్ గ్రౌండ్ గనుల్లో బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం చూపాయని ఏరియా ఇన్ఛార్జ్ జీఎం శ్రీనివాస్ తెలిపారు. శ్రీరాంపూర్ జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఏరియాకు సంబంధించిన ఉత్పత్తి, ఉత్పాదకత వివరాలను వెల్లడించారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది ఎక్కువ రోజులు వర్షాలు కురిశాయని, దీంతో ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి తగ్గిపోయిందని, భూగర్భ గనుల్లో కొత్త మిషన్ల బిగింపు ఆలస్యం కావడంతో అనుకున్నంత బొగ్గు ఉత్పత్తి తీయలేకపోయినట్లు ఆయన తెలిపారు. గత ఆగస్టు నెలలో శ్రీరాంపూర్ ఏరియాలో 4,54,900 టన్నుల బొగ్గు ఉత్పత్తికి గాను 2,68,800
817 టన్నులతో 59% ఉత్పత్తి సాధించడం జరిగిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు శ్రీరాంపూర్కు నిర్దేశించిన 25,15,500 బొగ్గు ఉత్పత్తికి గాను 18,35,784 టన్నుల బొగ్గు ఉత్పత్తితో 73% సాధించినట్లు చెప్పారు. గత ఏడాదితో పోల్చితే ఉత్పత్తిలో కొంత వెనుకబడి ఉన్నామని, ఈ ఆర్థిక సంవత్సరం పూర్తి అయ్యేలోగా 100% బొగ్గు ఉత్పత్తి సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బొగ్గు ఉత్పత్తితో పాటు కార్మిక కుటుంబాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. సీజనల్ వ్యాధులపై సింగరేణి వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందని, కాలనీల్లో ముమ్మరంగా పారిశుద్ధ పనులు చేస్తున్నట్లు చెప్పారు. సింగరేణి ప్రభావిత పునరావాస కాలనీల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో SO2 GM సత్యనారాయణ, DGM పర్సనల్ అరవిందరావు, IED DGM చిరంజీవులు, సీనియర్ PO కాంతారావు తదితరులు పాల్గొన్నారు. దాని సంవత్సరం ఈ ఫైనాన్షియల్ ఇయర్లో చూసుకుంటేను 88% ఉత్పత్తితో ఉంది. అలాగే RK6 ఇంక్లైన్ 103%, ఈ నెలలో ఆగస్టు నెలలో 103%తో గాను ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 1/4/24 నుంచి 31/8/24 వరకు 108%తో RK6 ఉత్పత్తిలో ఉంది. అలాగే RK7 అండర్గ్రౌండ్ మైన్ చూసుకుంటేను ఆగస్టు నెలలో 71%తో మరియు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 91%తో ఉంది. అలాగే RK న్యూటెక్ మైన్ 107% ఈ నెలలో ఆగస్టు నెలలో మరియు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 104%తో ఉత్పత్తిలో ఉంది. SRP 1 ఇంక్లైన్ అది 76%తో ఈ నెలలోనూ, ఈ సంవత్సరం ఈ వార్షిక సంవత్సరంలో 73%తో ఉంది. అలాగే SRP 33A ఇంక్లైన్ 92% ఈ నెలలోనూ మరియు ఈ వార్షిక సంవత్సరంలో 82% ఉత్పత్తితోనూ, IK 1A ఇంక్లైన్ 71% ఈ నెలలోనూ, ఈ వార్షిక సంవత్సరంలో 80% ఉత్పత్తితోనూ, మొత్తం అండర్గ్రౌండ్ మైన్స్ అని 1,34,900 ఈ నెల టార్గెట్కు గాను 1,14,405 అనగా 80% ఉత్పత్తితోనూ, ఈ వార్షిక సంవత్సరంలో 6,75,500 గాను 6,01,979 అనగా 80% ఉత్పత్తితోనూ ఉన్నది. ఇక మన ఓపెన్ కాస్ట్ చూసుకుంటేనో ఈ SRP OC2 ఈ నెల 2,30,000 గాను 1,19,499 52%, మరి ఈ వార్షిక సంవత్సరము 12,40,000 గాను 9,49,535 70%తో, IK OCP 9,90,000 గాను 34,973 టన్నుల ఉత్పత్తితో 39%తో, మరియు 6 లక్షలు ఈ వార్షిక సంవత్సరానికి గాను 2,84,270 40%తో, అనగా ఓపెన్ కాస్ట్లు అన్నీ కలిస్తేను ఈ నెల 48%, అనగా వర్షాల వల్ల ఉత్పత్తి కుంటుపడిందని చెప్పవచ్చు. ఈ నెల ఆగస్టులో చాలా వర్షాలు ఉంటాయి కాబట్టి సుమారుగా 17 రోజులు వర్షాలు ఉన్నాయి. దానివల్ల మనకు 45% మాత్రం ఉత్పత్తి జరిగింది. అలాగే ఈ వార్షిక సంవత్సరంలో వర్షాల వల్లనే మనకు 60% ఉత్పత్తితో ఉన్నాము. సో మొత్తం శ్రీరాంపూర్ ఏరియాకి గాను చూసుకుంటే 4,54,900 గాను 2,68,817 అనగా 59%తో, మరి ఈ వార్షిక సంవత్సరానికి 25,15,500 గాను 18,35,784 73% ఉత్పత్తిలో ఉన్నాము. ఇది ఈ సంవత్సరం యొక్క SRP OC యొక్క ఉత్పత్తి వివరాలు. నేటి SLN న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే SLN న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.